రేపు పౌర్ణమి. ఇది అతిపెద్ద పౌర్ణమి, చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి తర్వాత నుండి మేషరాశి వారికి 4 విషయాల్లో అదృష్టం వరించబోతుంది. మీ సుడి తిరగబోతుంది. ఈ పౌర్ణమి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకువస్తుంది. ఈ పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. పౌర్ణమి తర్వాత నుండి మేషరాశి వారి సుడి తిరగబోతోంది. మీకు అదృష్టం తలుపు తట్టబోతోంది. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని త్వరగా చూడండి. మరి మేషరాశి వారికి పౌర్ణమి తర్వాత ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి శక్తిలో ఉండడం వల్ల దాని ప్రభావం రాశులపైన పడుతుంది. మేషరాశి వారికి అధిపతి కుజుడు. పౌర్ణమి తర్వాత చంద్రుడి శక్తి తగ్గి కుజుడికి సంబంధించిన గ్రహాల ప్రభావం పెరగటం వల్ల మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అందుకే ఈ నిండు వెన్నెల రోజు దాటిన తర్వాతే అసలైన పాజిటివ్ టైం మొదలవుతుంది. మేషరాశి అంటే ఎవరైతే అశ్విని, భరణి మరియు కృతికా నక్షత్రము మొదటి పాదంలో జన్మిస్తారో వారందరూ కూడా మేషరాశి కిందకు వస్తారు. మేషరాశి గుర్తు మేక. మేక ఎప్పుడూ ముందుకే వెళ్తుంది, మొండిగా ఉంటుంది, ఎంత ఎత్తు ఉన్నా ఎక్కేస్తుంది. అందుకే మేషరాశి వాళ్ళు కూడా అంతే ధైర్యంగా, మొండిగా లక్ష్యం వైపు దూసుకు వెళ్లే గుణం కలిగి ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే యుద్ధం, శక్తి, నాయకత్వం. అందుకే మేషరాశి వాళ్లకు పౌర్ణమి తర్వాత ఈ కుజుడి బలం పెరిగి అన్ని పనులు చకచక అయిపోతాయి. వీళ్ళు ఎప్పుడూ వెనుక ఉండడానికి ఇష్టపడరు. క్లాస్లో, ఆఫీస్లో, ఫ్యామిలీలో ఎప్పుడైనా సరే ముందుండి నడిపించాలి అనుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళు చెప్పే రూల్స్ను ఫాలో అవ్వటం కంటే కొత్త రూల్స్ పెట్టడం అంటే వీళ్లకు ఇష్టం. అందుకే చాలామంది మేషరాశి వాళ్ళు గొప్ప బిజినెస్ డీలర్స్ అవుతూ ఉంటారు. మేషరాశి వాళ్ళు ఎప్పుడూ ఫుల్ జోష్తో ఉంటారు. వీళ్ళు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు ఆగరు. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడతారు. ఆ ఎనర్జీని చూసి పక్కవాళ్ళు కూడా వావ్ అంటారు. ఇది వీళ్ళల్లో ఉండే ఒక చిన్న మైనస్ పాయింట్. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించకుండానే మాట్లాడేస్తారు లేదా పనులు మొదలు పెడతారు. దీనివల్ల కొన్నిసార్లు చిన్న ఇబ్బందులు వస్తాయి. అందుకే ఈ పౌర్ణమి తర్వాత కొంచెం ఓపికగా ఉండటం ముఖ్యం. నిజాయితీ, పారదర్శకత. మేషరాశి వాళ్ళు మనసులో ఏది దాచుకోరు, సూటిగా మాట్లాడతారు. వీరి మనసు అద్దంలా క్లియర్గా ఉంటుంది. అబద్ధాలు చెప్పటం వీళ్లకు అస్సలు నచ్చదు. రిస్క్ తీసుకోవటం అంటే వీళ్లకు చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్ళటము, కొత్త పనులు నేర్చుకోవటము, ఛాలెంజ్లు ఎదుర్కోవటం అంటే చాలా సరదాగా ఉంటుంది. లైఫ్ అంటే ఒక సాహసం అని నమ్మేవాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఇక అసలు విషయానికి వద్దాం. పౌర్ణమి ముగిసిన తర్వాత మేషరాశి వాళ్ళ జీవితంలో వెలుగు నింపే ఆ 4 స్పెషల్ సంఘటనలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి డబ్బు స్థానంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఎవరికైనా ఇన్నాళ్లుగా రావాల్సిన అప్పులు ఉంటే ఇప్పుడు ఆ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. మీరు పెద్దగా అడగాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. ఉదాహరణకు ఫ్రెండ్కి ఇచ్చిన చిన్న లోన్ కానీ లేదా పాత కంపెనీ నుంచి రావాల్సిన సెటిల్మెంట్ కానీ క్లియర్ అవుతుంది. మేషరాశి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు కదా. ఈ సమయంలో రియల్ ఎస్టేట్లో కానీ బంగారంలో కానీ పెట్టుబడి పెడితే అది మీకు మంచి లాభాన్ని ఇస్తుంది. అయితే తొందరపడకుండా బాగా తెలిసిన వాళ్ళ సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఇన్నాళ్ళుగా ఏదో ఒక దానికోసం డబ్బు ఖర్చు అవుతూ ఉంటే ఇప్పుడు ఆ ఖర్చులు కంట్రోల్ అవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. అందుకే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ సమయం జాక్పాట్ కొట్టినట్లుగా ఉంటుంది. కొత్త డీల్స్ వస్తాయి. పెద్ద క్లయింట్స్ మీతో కలవడానికి ఆసక్తి చూపిస్తారు. మీ వ్యాపారం డబుల్ స్పీడ్లో పరుగులు తీస్తుంది. ఈ సమయంలో వచ్చే డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంచెం సేవింగ్స్ చేయటం లేదా మంచి చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం.
లేదంటే మీ తొందరపాటు స్వభావం వల్ల మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంది. పని విషయంలో మేషరాశి వారికి ఈ పౌర్ణమి తర్వాత తిరుగు ఉండదు. మీ టాలెంట్ బయట ప్రపంచానికి చాలా బాగా తెలుస్తుంది. ఆఫీసులో మీ బాస్ కానీ లేదా టీం లీడర్ కానీ మీ పనిని చూసి చాలా ముచ్చటపడతారు. మీకేదైనా మంచి అవార్డు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు దొరుకుతుంది. మీ హోదా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీ శాలరీ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా మీ హక్కుల గురించి అడగవచ్చు. ప్రస్తుతం ఉన్న జాబ్ నచ్చక లేదా ఇంకా మంచి అవకాశాల కోసం చూస్తున్న మేషరాశి వారికి ఈ సమయం వరంగా మారుతుంది. మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా వెంటనే ఇంటర్వ్యూ పిలుపు వస్తుంది. మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఉద్యోగం దొరుకుతుంది. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్లకు ట్రాన్స్ఫర్ లేదా పెద్ద ప్రాజెక్ట్ మీ చేతికి వస్తాయి. దానివల్ల సమాజంలో మీకు మంచి గౌరవం దొరుకుతుంది. కేవలం కష్టపడితే సరిపోదు. మీ తెలివితేటలను కూడా ఉపయోగించి స్మార్ట్గా పనిచేయండి. మీ మాటల్లో కాన్ఫిడెన్స్ చూపించండి. మేషరాశి వాళ్ళు చాలా తొందరగా కోపం తెచ్చుకుంటారు కదా. దానివల్ల కొన్నిసార్లు రిలేషన్షిప్లలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ జీవిత భాగస్వామితో కానీ లేదా లవర్తో కానీ ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ బంధం చాలా బలంగా స్పీడ్గా మారుతుంది. పెళ్లిగాని వారికి ఈ సమయంలో ఒక మంచి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే దానికి మీ అమ్మా నాన్నల మద్దతు ఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషం కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా కుటుంబంలో ఎవరితోనైనా గొడవలు ఉంటే ఈ సమయంలో మీరే చొరవ తీసుకొని ఆ గొడవలను సమసిపోయేలాగా చేయగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా పాజిటివ్గా మారుతుంది. పిల్లలు ఉన్న మేషరాశి వారికి వారి పిల్లల నుంచి ఏదైనా మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. వారి చదువులో కానీ లేదా కెరియర్లో కానీ మంచి విజయం సాధిస్తారు. కోపాన్ని పక్కన పెట్టేయండి. కొంచెం సరదాగా ఓపికగా ఉండండి. రోజులో కొద్దిసేపు మీ ఫ్యామిలీ కోసం కేటాయించండి. మేషరాశి వారు ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు కాబట్టి ఆరోగ్యాన్ని కొంచెం పట్టించుకోరు. కానీ ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇన్నాళ్లుగా ఉన్న అలసట అంతా పోతుంది. రోజంతా చాలా ఉత్సాహంగా చురుకుగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే డైట్ ప్లాన్ చేస్తున్నారో వారికి సమయం చాలా బాగా కలిసి వస్తుంది. మీ శరీరం మీకు బాగా సహకరిస్తుంది. మీరు అనుకున్నంత ఫిట్గా, హెల్తీగా మారడానికి వీలు దొరుకుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికి సరైన వైద్యం దొరికి మీరు త్వరగా కోలుకుంటారు. మీ మనసు కూడా ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. కొత్త అలవాట్లు ఈ సమయంలో మీరు మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకుంటారు. ఉదయం లేవటం, యోగా చేయటము, మంచి ఫుడ్ తీసుకోవటం లాంటివి మొదలు పెడుతూ ఉంటారు. ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది. మేషరాశి వారు పౌర్ణమి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. సాయంత్రం చంద్రుడు పూర్తి ప్రకాశంతో కనిపించినప్పుడు ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొద్దిగా పాలు, పంచదార వేయండి. ఆ నీటిని చందమామ వైపు చూపిస్తూ కింద నేలపై పడకుండా జాగ్రత్తగా దారగా వదలాలి. ఈ సమయంలో ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల మీ మనసులోని కోపం, తొందరపాటు వంటి కుజిడి ప్రభావాలు తగ్గి శాంతి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని నమ్ముతూ ఉంటారు. మేషరాశి అధిపతి కుజుడు. కుజుడి అనుగ్రహం కోసం ఆయనకు ఇష్టమైన సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మేషరాశి వారిలోని ధైర్యము, శక్తి సరైన దిశలో ఉపయోగపడతాయి. పౌర్ణమి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం లేదా ఇంట్లో స్వామి ఫోటో ముందు దీపం వెలిగించి కుమార స్తోత్రం చదవటం చేయవచ్చు. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల ధనం విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. సాయంత్రం వేళ ఇంట్లో లేదా పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించాలి. లక్ష్మీదేవికి పాలు, పాయసము లేదా స్వీట్స్ నైవేద్యంగా పెట్టడం చాలా శుభకరం. ఇది మేషరాశి వారికి ఆటంకాలు లేకుండా డబ్బు రావడానికి మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది.
పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించటం లేదా ఎరుపు రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు మరింత పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. మీ శక్తికి తగ్గట్టుగా ఎరుపు రంగు పండ్లను, ఉదాహరణకు దానిమ్మ లేదా యాపిల్, పేదవారికి దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీ కర్మ దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. పౌర్ణమి రోజున చంద్రుడు మన మనస్సుపై ప్రభావం చూపుతాడు. అందుకే ఆ రోజున మేషరాశి వారు కోపాన్ని, తొందరపాటుతనాన్ని తగ్గించుకోవాలి. పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. చల్లని చంద్రకాంతిలో కూర్చొని ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా గడపండి. ఇలా చేస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా, శాంతంగా మారుతుంది. తద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకుని కెరియర్, రిలేషన్షిప్లలో విజయం సాధిస్తారు. ఈ పౌర్ణమి పరిహారాలు చేయటం వల్ల మేషరాశి వారికి శారీరక, మానసిక ఆరోగ్యం, ఆర్థిక బలం మెరుగుపడతాయి.